హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే హార్వెస్టింగ్ అండి. చూస్తున్నారు కదా, టమాటాలు అయితే ఎంత చక్కగా ఎంత పెద్ద పెద్ద సైజులో వచ్చాయో చూడండి. ఇంకా మనకి పక్షులు అయితే రోజు వచ్చి రంధ్రాలు పెట్టేసి వెళ్తున్నాయండి. హార్వెస్ట్ అయితే చేసేసుకుంటున్నాను. ఎంత చక్కగా వచ్చాయో చూడండి. అసలు టమాటాలు అయితే కలర్ చూడండి, సైజు ఎంత బాగా వచ్చాయోనండి. ఇంత బాగా రావడానికి చూస్తున్నారు కదా, పక్షులు ఎట్లా తినేసి వెళ్ళిందో చూడండి. ఇవి వాటి కోసమే వదిలేస్తాను. ఇంత చక్కగా రావడానికైతే నేనేం ఫెర్టిలైజర్ ఇచ్చాను, ఎలాంటి టిప్స్ పాటించాను అనేది అయితే ఈ టమాటో గురించి ఫుల్ లెంత్ వీడియో మన ఛానల్లో ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అలాగే మనము ఎక్కువగా మన టమాటాలకైతే నైట్రోజన్ అనేది తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే కాల్షియం అనేది ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలండి ఈ టమాటా మొక్కలకు ఎప్పుడూ కూడా. అలాగే మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే వర్షాలు పడుతున్నప్పుడు అయితే మనము సాలిడ్ రూపంలో ఇచ్చుకోవాలండి. వర్షాలు లేనప్పుడు మనము లిక్విడ్ రూపంలో మనం ఫెర్టిలైజర్స్ అనేది ఇచ్చుకుంటూ ఉండాలండి. అసలు ఇక్కడ చూడండి ఎంత చక్కగా వచ్చిందో చూడండి. మనము డైలీ బియ్యం కడిగిన వాటర్ కూడా ఇస్తూ ఉండాలండి. ఇక్కడ చూడండి, అసలు అన్నిటికీ కొద్దిగా మగ్గగానే అన్నిటికీ పక్షులు అనేది రంధ్రాలు పెట్టేసి వెళ్తున్నాయండి. వా, అసలు ఇక్కడ చూడండి ఇంకా ఎంత చక్కగా వస్తున్నాయో చూడండి. దీనికి కూడా నేను సపోర్ట్ కట్టానండి. ఈ వెయిట్కి కొమ్మ ఇక్కడ విరిగిపోయింది. వా, ఒక 4-5 కేజీల వరకు అయితే వచ్చేటట్టు ఉన్నాయండి. కానీ చాలా వరకు మనకు పక్షులు చాలా టమాటాలని డ్యామేజ్ చేసేసాయండి. మనకి అసలు చూడండి వెయిట్, ఒక్కొక్క టమాటా ఎంత మంచి సైజ్ వచ్చిందో చూడండి. మనము నేలలోనే కాదండి, మన మిద్దె తోటలో కూడా ఇంత చక్కగా మనము పండించుకోవచ్చండి. కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈజీగా పండించుకోవచ్చండి. మనము ఎప్పుడు కూడా టమాటాలు రెడీ అవ్వగానే వెంటనే కట్ చేసుకుంటే మనకి మళ్ళీ కొత్తగా వచ్చే పూతకి మంచిగా బలం సరిపోయి వచ్చిన పూత అంతా కూడా కాయగా అయితే కన్వర్ట్ అవుతుందండి. చూస్తున్నారు కదండి, బుట్ట అయితే నిండిపోయింది. ఇవి టేబుల్ మీద పెట్టేసి ఇంకా వేరే హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఉందండి, దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎంత పెద్ద సైజ్ వచ్చిందోనండి. చూస్తున్నారు కదండి, అసలు ఎంత పెద్ద సైజ్ వచ్చిందో చూడండి. ఇంకొకటి కూడా ఉంది, చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎంత హైట్ లో ఉందో డ్రాగన్ ఫ్రూట్ అయితే. చూడండి మందారాలు చూడండి ఎంత చక్కగా వచ్చిందో. కలర్ కూడా చూడండి, ఎల్లోకి మధ్యలో రెడ్ ఎంత చక్కగా ఉందో. మొగ్గలు చూడండి, అసలు ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి. అసలు ఇక్కడ చూసారా అండి, ఇంకొక చిన్ని డ్రాగన్ ఫ్రూట్. ఈ డ్రాగన్ చెట్టుకి అయితే ఫస్ట్ హార్వెస్ట్ అండి ఇదైతే. ఇవి ఇంకా కాలేదండి, నెక్స్ట్ టైం హార్వెస్ట్ లోకి అయితే వచ్చేస్తాయి. 2 దోసకాయలు అయితే ఉన్నాయండి. ఇక్కడ వంకాయలు కూడా హార్వెస్ట్ లోకి అయితే వచ్చాయండి. ఇక్కడ ఎన్నిసార్లు హార్వెస్ట్ చేసినా కూడా ఈ వంకాయలు అయితే ఎంత చక్కగా వస్తున్నాయోనండి. ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉంది. వావ్, 2 ఉన్నాయి ఇక్కడ. వంకాయలు చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. ఈ వంకాయలకు పుచ్చు రాకుండా ఉండడం కోసం అయితే మనము పుల్ల మజ్జిగ ఇంకా ఇంగువ స్ప్రే చేస్తే కనుక పుచ్చు అనేది రాదండి వంకాయలకైతే. ఎంత చక్కగా వస్తున్నాయండి, సైజు కూడా చాలా బాగా వస్తున్నాయి. మనకి ఒక్కసారి వేసుకుంటే సంవత్సరం అంతా కూడా ఈ వంకాయలు హార్వెస్ట్ చేసుకుంటూనే ఉండొచ్చండి.
ఇవేనండి. కొన్ని అయితే ముదిరిపోయాయండి వంకాయలు, అవి హార్వెస్ట్ చేసుకోవట్లేదు, సీడ్స్ కుంటాయి అని చెప్పి వదిలేస్తున్నాను. చూసారు కదండి, హార్వెస్ట్ అయితే టమాటాలు ఒక 3 కేజీల వరకు టమాటాలు వచ్చాయండి. ఒక 3 డ్రాగన్ ఫ్రూట్లు, 2 రకాల వంకాయలు అయితే వచ్చాయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.